జీవన విధానాన్ని తెలిసిన వాడిగా నేను మాట్లాడుతున్నా. వీడేమంటున్నాడంటే బ్రాహ్మణులంటే తేరగా కూర్చుని తినేవాళ్ళు, దోచుకు తినేసేవాళ్ళు, సుఖాలు అనుభవించేవాళ్ళు, వేల కోట్లు సంపాదించుకునేవాళ్ళు అనే విధంగా మాట్లాడుతున్నాడు. గ్రామాల్లోకి పోరా సన్నాసి, బ్రాహ్మణుల జీవన విధానం ఎట్లా ఉంటుంది, బ్రాహ్మణుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో తెలుస్తాయి. మనకి అనేక కథలు చదువుకుంటూ ఉంటాం. ఆ కథల్లో ప్రతి కథలో కూడా ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అని చదువుకుంటాం తప్ప ఒక ఊళ్ళో ధనవంతుడైన బ్రాహ్మణుడు ఉండాలని ఎప్పుడైనా చదువుకున్నామంటారా? బ్రాహ్మణులు అంటేనే పేదవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి కట్టుబాట్లు, నియమాలు ఆ విధంగా తగలడ్డాయి. వాళ్ళకి వాళ్ళు సౌఖ్యంగా జీవించాలి, సమాజంలో పెత్తనం చెలాయించాలి, లేకపోతే రాచరికాన్ని అనుభవించాలి అనే విధంగా వాళ్ళు నియమాలు పెట్టుకుంటే దాన్ని ఎవరు ఆపగలిగేవాళ్ళు లేరు ఆ రోజుల్లో. కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాలు వాళ్ళకి భౌతికంగా చాలా రిస్ట్రిక్షన్స్ కలగజేసే విధంగా ఉన్నాయి. అంటే ఆస్తులు సమకూర్చుకోకూడదు ఎక్కువగా, వస్త్రధారణ దగ్గర నుంచి, వస్త్రధారణలో